పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత కల్పిస్తాం. చైర్మన్ పీల గోవింద సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్ పట్టణ ఆర్థిక మరియు మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా పీల గోవింద సత్యనారాయణ ఏపీయూఎఫ్ఐడిసి ఆఫీసులో శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఏపీయూఎఫ్ఐడిసి ప్రధాన లక్ష్యం పట్టణ ప్రాంతాల్లో త్రాగునీరు, పారిశుద్ధ్యం మరియు పార్కుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వివిధ పట్టణ అభివృద్ధి పథకాల ద్వారా నిధులను సమీకరించి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఆ నిధులను అందించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం అమృత్ పథకం మరియు అర్బన్ వాటర్ సప్లై ఇతర మౌలిక సదుపాయాల కల్పన పథకాల కింద ఏపీఎఫ్ఐడిసి ప్రభుత్వ నిధులను దశల వారీగా ఆయా మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఈ పథకాల ప్రధాన ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పట్టణాలలో త్రాగునీరు మరియు మెరుగైన పారిశుద్ధ్య వసతులను కల్పించడమే లక్ష్యమన్నారు. ఆయా పథకాలకు సంబంధించిన నిధులు సకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి మరియు ఇతర ఏజెన్సీల నుండి సమీకరించడంలో నా వంతు కృషి చేసి అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యేలా పాటుపడతానన్నారు. గౌరవ ముఖ్యమంత్రి ఆశయం ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీటిని సరఫరా చేయాలనే బృహత్తర కార్యక్రమంలో నా వంతు పాత్ర పోషించి పట్టణ ప్రజలందరికీ రక్షిత మంచినీటి సదుపాయం మరియు మెరుగైన జీవన విధానాన్ని కల్పించడానికి కృషి చేస్తానన్నారు. తొలుత రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన నాయకులు, అభిమానుల మధ్య చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో సంస్థ ఎండి హరినారాయణ, గాజువాక ఎమ్మెల్యే మరియు టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్, హౌసింగ్ చైర్మన్ బత్తుల తాతయ్య చౌదరి, శాసనసభ్యులు బండారు సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. నేను పీలా గోవింద సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి జీవో ఆర్టీ నెంబర్ 741 తేదీ 25/9/2024 మేరకు ఆంధ్రప్రదేశ్ పట్టణ ఆర్థిక మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా దైవ సాక్షిగా ఆత్మసాక్షిగా పదవి స్వీకరణ ప్రమాణం చేస్తున్నాను. నమస్తే తమ్ముడు, రా రా. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. నిమిషాలు మాట్లాడండి సార్. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ పట్టణ ఆర్థిక మరియు మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా గౌరవనీయులు మన అందరి ఆధార దైవం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆశీస్సులతో నేను బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం పట్టణ ప్రాంతంలో త్రాగునీరు, పారిశుద్ధ్యం మరియు పౌరుల అభివృద్ధి మరియు ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వివిధ పట్టణాల పథకాల ద్వారా నిధులు సమీకరించి రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలకు, మున్సిపల్ కార్పొరేషన్లకు మరియు గ్రాటరీ శాఖకు నిధులు అందించడం. ఇందులో భాగంగా ప్రభుత్వం అమృత పథకం కింద అర్బన్ వాటర్ సప్లై మరియు సిరివేజ్ ప్లాంట్ మరియు పథకాల కింద ఈ సంస్థ ప్రభుత్వ నిధులు దశల వారీగా ఈ మున్సిపాలిటీలకు విడుదల చేయడం జరుగుతున్నది. పథకాలలో ప్రధాన ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పట్టణాల్లో తాగునీరు మరియు మెరుగైన పారిశుద్ధ్య వసతులు కల్పించడం కావున మరియు ప్రభుత్వ లక్ష్యం కావున ఈ పథకం సంబంధిత నిధులు సకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి మరియు ఇతర ఏజెన్సీల నుండి సమీకరించడంలో నా వంతు కృషి చేసి ఈ అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయగలని తెలియజేస్తున్నాను. గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆశీస్సులతో ఈ సాధనం అయిన ప్రతి ఇంటికి మంచినీరు ఇస్తామని సూపర్ 6 లో ఏదైతే ఆ రోజు ఎలక్షన్ లో మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హామీ ఇచ్చారో హామీకి టాప్ ప్రయారిటీ ఇచ్చి పట్టణంలో ప్రతి ఒక్క బీపీఎల్ ఫ్యామిలీ, బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీ, తెల్ల రేషన్ కార్డు అందరూ కూడా ఉచితంగా ఇంటింటికి మంచినీరు అందించడమే ప్రభుత్వ తరగతి లక్ష్యం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మా మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు
ఆదేశాల మేరకు ఈ సంస్థలో అన్ని కార్యక్రమాలు కూడా దశల వారీగా టాప్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్ మరియు పట్టణంలో ఉన్న సీవేజ్ ప్లాంట్ శానిటేషన్ కూడా టాప్ ప్రయారిటీ మా నాయకుడు నారా చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి ఒక్క పట్టణంలో కూడా సీవేజ్ ప్లాంట్ చూస్తున్నాం. ఈ మధ్య ఈ దోమల వల్ల ఎక్కువగా ఈ మలేరియా డెంగ్యూ ఫీవర్స్ కి ఎన్ని అరికట్టాలంటే సీవేజ్ ప్లాంట్ ప్రతి పట్టణంలో రూపొందించాలదే మా అధినాయకుడు నారా చంద్రబాబు లోకేష్ గారు, నారాయణ గారు అలాగే మరియు మా రాష్ట్రంలో ఉన్న నాయకులందరి సహాయ సహకారాలతో అలాగే మా బోర్డు డైరెక్టర్ పద్మకూరుతో సహాయ సహకారాలతో ఈ కార్పొరేషన్ మంచి పేరు తీసుకొచ్చినట్టు మా నాయకుడు చంద్రబాబు ఎంతైతే నమ్మకంతో ఈ పదవి బాధ్యతలు చెప్పారు. ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అందరికీ అందుబాటులో ఉంటూ అందరికి కూడా సేవలు అందించిన మా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ సహాయ సహకారంతో మా పార్లమెంట్ సభ్యులు అప్పలేడు మరియు మా అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు మరియు భరత్ గారు మా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు పేరున రుణపడి ఉంటారు. ఈ పదవి నాది కాదు, కార్యకర్తలది పదవి. నేను కార్యకర్తగా 2014లో మా తండ్రి గారు పీలా మహాలక్ష్మి గారి మీద ఉన్న గౌరవం కొలది మా నాయకుడు నారా చంద్రబాబు ఆ రోజు అనకాపల్లిలో శాసనసభ టికెట్ ఇచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్నించి కూడా ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటూ నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ తిరుగుతాం. ఇప్పుడు ఈ బాధ్యత అతిపెద్ద బాధ్యతగా నేను భావిస్తాను. మా నాయకుడు ఎంతైతే నమ్మకంతో ఈ బాధ్యత చెప్పారు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రాష్ట్రం అంతా తిరిగి టాప్ ప్రయారిటీలో ఎలక్షన్ లో ఇంటింటికి తిరిగే రోజు మా కార్యకర్తలు అందరూ కూడా హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా తాగునీరు విషయంలో టాప్ ప్రయారిటీ ఇస్తాను. ఆ తాగునీరు విషయంలో టాప్ ప్రయారిటీ ఇచ్చి అతి త్వరలో అన్ని కూడా రాష్ట్రం అంతా అమలుపరిచే బాధ్యతలు అందరూ స్థానిక నాయకులు అధికారులు సహాయ సహకారాలతో అలాగే మా మున్సిపల్ మంత్రి నారాయణ గారి సహాయ సహకారాలతో అమలు పరుస్తామని అందరికీ విజ్ఞప్తి చేస్తాం.